హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సిరి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసి అలానే వదిలేయబాకండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మనం చేసే వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, అందువల్ల మీరు ఫస్ట్ అయితే చూసుకోవచ్చు. సో మన ఛానల్లో ఈరోజు పావ్ బాజీ అయితే చేస్తున్నాము. అది ముంబై స్టైల్ అనమాట. చాలా బాగుంటుంది. మన చేతులతో మన పిల్లలకి కానీ మన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ చేసి పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా తింటారు కదా. సో అందుకని చెప్పి ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా పావ్ బాజీని అయితే చేస్తున్నాము. ఇంకా లేట్ ఎందుకు, చేసేద్దాం పదండి. ఈ పావ్ బాజీ రోడ్ సైడ్ ఎలా తింటామో సేమ్ ఇంట్లో కూడా అలాగే అదే స్టైల్లో అదే ఫ్లేవర్తో మన ఇంట్లో కూడా అలానే చేసుకోవచ్చు. సో ఎలా చేస్తారో ఇప్పుడు చూపించేస్తాను. ఫస్ట్ అయితే బాజీని చేసేద్దాము. బాజీని చేయడానికి గ్యాస్ పైన అయితే కుక్కర్ పెట్టాను. అది కుక్కర్లో కొంచెం గీ అయితే వేసుకోవాలి. గీ అయినా వేసుకోవచ్చు, లేకపోతే బటర్ అయినా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే బటర్ వేసుకొని ఇలా కరగనివ్వాలి. కొంచెం ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. బాజీలో మనము ఈ బటర్ వేయడం వల్ల బాజీకి అయితే బటర్ అంతా కరిగిపోయేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి. అలా కరిగిపోయిన తర్వాత ఇది ఆయిల్ లెక్క అయిపోతుంది. అప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. బటర్ అలాగే ఆయిల్ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. మీ దగ్గర ఆయిలే ఉంది అదే వేసుకుంటాము అంటే నో ప్రాబ్లం, అలా కూడా వేసుకోవచ్చు. ఆయిల్ అలాగే బటర్ 2 కాగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఈ ఆనియన్స్ మనకి బ్రౌన్ కలర్లో రానవసరమే ఉండదు. కొంచెం లైట్గా వేగినంత వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి. అలా కాకుండా మీరు వదిలేసారు కింద మాడిపోయి బాజీ టేస్ట్ అనేది మారిపోతుంది. సో దానికోసం మనం కలుపుతూనే ఉండాలి ఇలా ఆనియన్స్. ఇవి వేగేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచి పెట్టుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్కి 2 పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లం ముక్క 4-5 వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను అనమాట. వీటిని కచ్చా పంచాగా మనం దంచి పక్కన పెట్టుకోవాలి. ఇలా దంచుకోవడం వల్ల అక్కడక్కడ అల్లం ముక్క అనేది మనకి బాజీలో తగులుతూ ఉంటుంది. సో ఇలా వేయించుకున్న తర్వాత ఆల్మోస్ట్ మనకి బ్రౌన్ కలర్ ఏం రానవసరం ఉండదండి. ఇలా లైట్ అండ్ కలర్గా వస్తే సరిపోద్ది అనమాట. లైట్ రెడ్ కలర్లో వస్తే సరిపోద్ది. ఆరెంజ్ లా కనిపిస్తుంది కదా మీకు. ఇలా వచ్చాక మనం దంచి పెట్టుకున్న అల్లము అలాగే పచ్చిమిర్చి చిన్నుల్లిపాయల పేస్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, నేనైతే ఇక్కడ వేసి కలుపుతూ ఉన్నాను. సో నేను ఎలా చూపిస్తున్నానో మీకు అలానే కలుపుకోండి. కలుపుకోకుండా వదిలేశారు అంటే బాజీ టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనకి పచ్చిదనం అనేది పోతుంది. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు అయితే ఇలా వేసుకుంటున్నాను. నేను 1/2 కప్పే తీసుకుంటున్నాను. మా ఫ్యామిలీలో 4 మెంబర్సే ఉన్నారు కాబట్టి నేను 1/2 కప్పు తీసుకున్నాను. మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలి అంటే కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. సో మాకు 4 మెంబర్సే కాబట్టి నేను ఇలా తక్కువే తీసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాని అయితే వేద్దాము. ఈ టమాటా అనేది బాగా రెడ్ కలర్లో ఉండాలి. అప్పుడే మనకి బాజీ కలర్ అనేది మారుతుంది. అలాగే పులుపుదనం కూడా చేరుతుంది అనమాట బాజీలోకి. సో ఇలా వేసుకున్న తర్వాత మనం దీన్ని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు. టమాటా అయితే నేను ఒకటే తీసుకున్నాను. అది పెద్ద సైజ్ తీసుకున్నాను అనమాట. మీకు ఎక్కువ కావాలి అనుకుంటే 2-3 తీసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. మళ్ళీ చెప్పలేదు అనుకుంటారు కాబట్టి చెప్తున్నాను. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి, ముక్క అనేది మనకి మెత్తపడాలి. అప్పుడు మనం కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట. మీకు కనిపిస్తున్నాయి కదా నేను ఎలా చూపిస్తున్నానో. సో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఈ టమాటాలో ఉప్పు వేయడం వల్ల టమాటా అనేది తొందరగా ఉడుకుతుంది, అలాగే మెత్తబడుతుంది అనమాట. సో దానికోసం ఉప్పు అయితే త్వరగా వేసుకొని ఇలా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మిర్చి పౌడర్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ లాల్ మిర్చి పౌడరు, కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల లాల్ మిర్చి పౌడర్ అయితే వేసుకున్నాను. మీరు ఏదైనా వేసుకోవచ్చు, దాంట్లో నో ప్రాబ్లం. ఇది వేయడం వల్ల కలర్ వేసే అవకాశం అయితే ఉండదు. సో దానికోసం నేను ఇక్కడ కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ అయితే వేసుకుంటున్నాను. కలర్కి కానీ ఘాటుతనానికి కానీ చాలా బాగుంటుంది, అందుకని ఇక్కడ యూస్ చేశాను అనమాట. సో దీన్ని ఎక్కడ వదలకుండా ఇలానే కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఈ స్టేజ్లోనే మనకి అడుగంటే అవకాశం ఉంటుంది. సో దానికోసం అని చెప్పి
కలుపుతూనే ఉండాలి. అప్పుడే మనకి బాజీలో ఇప్పుడు పసుపు వేసుకుందాము. పసుపు వేసుకోవాలి అనుకుంటేనే వేసుకోండి. నేను లైట్గా చిటికెడు వేస్తున్నాను అంతే. దాన్ని స్కిప్ కూడా చేయొచ్చు, కలర్ అనేది మారిపోకుండా ఉంటుందని చెప్పి కొంచెం వేసుకుంటున్నాను. ఇది వేయాల్సిన అవసరం ఏమి ఉండదు, నా ఆనందం కోసమే వేసుకున్నాను. మీరు వేసుకోవాలి అనుకుంటేనే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. చూడండి ఇక్కడ మనకి ఆయిల్ అలాగే గీ అయితే పైకి వచ్చేసింది కదా, అదే అండి బటర్ పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు కొంచెం పావు బాజీ మసాలా అయితే వేసుకుందాము. ఇలా వేసుకొని మనము బాజీ అంతా బాగా కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను. మనం ఏ బ్రాండ్ పావు బాజీ మసాలా అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా వేసుకొని నేను అన్నీ అయితే కలుపుకుంటూ ఉన్నాను. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. ఇది కలుపుకునేటప్పుడు ఎక్కడ మాడిపోకూడదు, సిమ్లోనే పెట్టుకొని మీరు కర్రీ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలానే కలుపుకొని సిమ్లో పెట్టుకొని కలుపుకోండి. ఇప్పుడు మనం 1.5 కప్పు వాటర్ అయితే వేసుకుందాము. ఇలా వేయడం వల్ల కింద అయితే అడుగంటే ఛాన్సెస్ అయితే ఉండవు. సో దానికోసం మనం వాటర్ అనేది యాడ్ చేస్తున్నాము. ఇలా యాడ్ చేసిన తర్వాత గ్రేవీ అనేది బాగా కలుపుకోవాలి. గ్రేవీలో గీ అంతా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే క్యాలీఫ్లవర్ ముక్కలు, కొంచెం బీట్రూట్ అయితే తరిగి ఇలా వేసుకోవాలి. చాలా చిన్న చిన్న ముక్కలు వేసుకోండి, ఎందుకంటే స్మాష్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని చెప్పి చిన్న ముక్కలనే వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు ఆలు అన్నమాట. ఆలుతో పాటు కొన్ని మటర్ అయితే వేసుకుంటున్నాను. మటర్ వేసేటప్పుడు మీరు, నా దగ్గర అయితే ఫ్రెష్ ఉన్నాయి కాబట్టి ఇలా వేసుకుంటున్నాను, ఫ్రోజన్ అయితే పర్లేదు. బఠానీలు వేసుకోవాలి అనుకుంటే ఉడకబెట్టుకొని వేసుకోండి, లేకపోతే లోపల ఉడికే ఛాన్సెస్ అయితే ఉండవన్నమాట. ఇలా అన్ని వెజిటేబుల్ వేసుకున్న తర్వాత 5 నుంచి 10 నిమిషాల పాటు ఇలా కలుపుతూనే ఉండాలి. కొంచెం వాటర్ కంటెంట్ అనేది చూసుకున్న తర్వాత, వాటర్ తగ్గుతాయి అంటే ఇంకో గ్లాస్ యాడ్ చేసుకొని అప్పుడే మీరు ఉప్పు కానీ కారం కానీ తక్కువైతే వేసుకోవచ్చు. ఇక్కడ నేను విజిల్ పెట్టేసి కుక్కర్ని అయితే గ్యాస్ పైన పెట్టేశాను. ఇలా పెట్టి 7 నుంచి 8 విజిల్స్ అయితే రానివ్వాలనేసాయి. పూర్తిగా కుక్కర్ ఆరేంత వరకు విజిల్ని అయితే తీయొద్దు. అలా ఆత్రపడి ముందే తీశారు అంటే అది పొంగిపోద్ది అనమాట. సో ఇలా కనిపిస్తున్నాయి కదా, వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికిపోయాయి. ఇలా ఉడికిపోయిన వెజిటేబుల్స్లో మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాషర్తో అయినా స్మాష్ చేసుకోవచ్చు, అలాగే పప్పు గుత్తితో అయినా బాగా ఈవెన్గా మెదిగేటట్టు మనం పప్పు ఎలా చేసుకుంటామో ఆ విధంగా బాగా మెత్తగా అయ్యేలాగా ఇలా కలుపుకోవాలన్నమాట. సో నేను చూపిస్తున్నాను కదా, ఇలా మెత్తగా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మనం గ్యాస్ మీదే పెట్టాలన్నమాట. అలా పెట్టాము అంటే వాటర్ అనేది మనకి తగ్గుతుంది. వాటర్ కంటెంట్ తగ్గేసి ఇలా బుడగలు వచ్చినట్టు కనిపిస్తుంది అనమాట. ఆల్మోస్ట్ మనకి బాజీ అయితే అయిపోయింది. చూడండి, ఈ బాజీ కోసం ఇక్కడ తడక అయితే వేస్తున్నాను, అదే అండి తాలింపు. దానికోసం కొంచెం బటర్ అయితే ఇలా వేసుకుంటున్నాను. ఇలా మెల్ట్ అయిన తర్వాత కొంచెం కాశ్మీరీ లాల్ మిర్చ్ పౌడర్ వేసుకొని, ఎక్కువసేపు ఏమి ఉంచిన అవసరం ఉండదు, జస్ట్ వేసుకొని అలా కలుపుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న బాజీ మసాలాలో ఇది వేసుకోవడమే. సో మన పూర్తిగా అయిపోయింది బాజీ చేయడము. కనిపిస్తుంది కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటే నోరు ఊరిపోతుంది అనమాట, అంత బాగుంది. ఇలా వేసుకున్న తర్వాత గ్యాస్ పైన అయితే 5 మినిట్స్ అలానే ఉంచండి. కొంచెం లాస్ట్లో గార్నిష్గా ఈ కొత్తిమీర తరుగునైతే వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఆపేసుకోవడమే. ఎంతో రుచికరమైన పావు బాజీ మసాలా రెడీ. సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత దించి పెట్టుకొని ఒక నిమ్మ చెక్క అంటారు కదా, అది నిమ్మరసం అండి, కొంచెం అలా పించేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఎంతో రుచికరమైన మన పావు బాజీ మసాలా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం పావునైతే రెడీ చేసుకుందాము. బాజీ తయారైపోయింది కదా, బేకరీలోకి వెళ్ళి ఇలా పావుని అడిగితే ఇస్తారనమాట. ఇది ముంబై స్పెషల్. చూడండి కనిపిస్తుంది కదా, ముంబై స్పెషల్ అని చెప్పి. సో నేనైతే ఒక 6 పీసెస్ అయితే తెచ్చుకున్నాను అనమాట. బయట మనకి దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో. ఇలా కట్ చేసుకొని దాన్ని హాఫ్కి అయితే కట్ చేసుకోవాలి. నేను హాఫ్ కట్ చేసుకున్న తర్వాత గ్యాస్ పైన అయితే ఒక పెనం పెట్టుకున్నాను. ఇనుపదైనా పెట్టుకోవచ్చు, నాన్ స్టిక్ అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. ఇప్పుడు కొంచెం
బటర్ వేసుకున్నాను, అలాగే పావు బజీ మసాలా వేసుకున్నాను. ఈ రెండు ఫ్రై అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్న పావు అయితే దీనిపైన వేసుకొని అలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పావునైతే వీటిపైన టోస్ట్ చేసుకోవాలన్నమాట. కనిపిస్తుంది కదా నేను ఎలా చేస్తున్నానో. ఇలా లైట్గా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పావునైతే వీటిపైన పెట్టుకొని మనం అలా రెండు సైడ్లు వేయించుకోవాలన్నమాట. ఇది బండి స్టైల్ అన్నమాట. మనకి రోడ్ సైడ్ ఎలా చేస్తారో అదే విధంగా మనం ఇంట్లోనే అంతే టేస్ట్తో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కడ మిస్ చేయకుండా చూపించాను, మీరు కూడా ఇంట్లోనే ట్రై చేసుకోండి. ఇలాగే రెండో సైడ్ కూడా మనం కొంచెం బటర్ అయితే పూసుకున్నాము, కనిపిస్తున్నాయి కదా. ఇలా చేయడం వల్ల బ్రెడ్ కొంచెం గట్టిగా ఉన్నా కానీ సాఫ్ట్గా మెత్తగా అయిపోతుందన్నమాట. సో రెండో సైడ్ కూడా ఇలా తిప్పుకోవడం వల్ల అటు సైడ్ కూడా కాలుతుంది. కనిపిస్తున్నాయి కదా ఎంత బాగున్నాయో, అసలు కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట. ఇంకా మన పావు బాజీ అయితే పూర్తి మసాలా అలాగే పావు అన్నీ రెడీ అయిపోయాయి. కాంబినేషన్గా ఆనియన్స్, కొత్తిమీర అలాగే చిన్న నిమ్మకాయ ముక్క అన్నమాట ఇలా వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, నాకు బాగా నచ్చిందనమాట. ముంబై స్టైల్ పావ్ బాజీ. సో చాలా ఈజీగా చాలా సింపుల్గా మన ఇంట్లోనే ఇంత టేస్టీగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. చాలా బాగా వచ్చింది, నేను కూడా ట్రై చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎంత ఎమ్మీగా ఉన్నాయో, అసలు చూస్తేనే నోరు ఊరిపోతుందన్నమాట. ఫ్లేవర్కి కానీ కలర్కి కానీ చాలా బాగా వచ్చాయి. నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను ఎలా వచ్చాయి అని చెప్పేసి. ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నాను. నేను చేశానని కాదు కానీ చాలా బాగుంది, ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుందండి, నిజంగా చాలా బాగా వచ్చింది కూడా. సో మా పిల్లలకు కూడా ఇస్తాను, వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారు. ఎలా రండి. తిను, ఎట్టుంది చెప్పు, వాళ్ళకి చెప్పు ఎలా ఉందో. బాగుందంట. సో మీరు కూడా ట్రై చేయండి, అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మన వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. ఎలా ఉంది నాన్న టేస్ట్? బాగుందంట. చిన్నపిల్లలు చెప్తే ఇంకేం కావాలి చెప్పండి, వాళ్ళకి అసలు ఏం తెలియదు కానీ వాళ్ళకి బాగుందంట. అంటే వాళ్ళకి మనసుకు నచ్చబట్టే కదా బాగుంది అని చెప్తారు. సో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఇప్పటికి ఎంత బాగా వచ్చిందో. సో ఉంటా మరి, బాయ్ బాయ్.